చేసేదే మోసం మరియు అన్యాయం. అయితే దీన్ని ఎవరన్నా ప్రశ్నించారా, వాళ్ళపైకి దౌర్జన్యం దిగుతామంటున్నారు ఏదైతే రియల్ విజన్ హోమ్స్కి సంబంధించిన ప్రతినిధులు కాదు, డైరెక్ట్గా ఆయన డైరెక్టర్ దానికి సంబంధించిన ఎండీనే ఇందులోకి చైర్మన్ డైరెక్ట్గా దిగి దాడికి పాల్పడుతున్న సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. దర్జాగా డబ్బులు వసూలు చేసుకున్నారు, ఏజెంట్ల ద్వారా ప్లాట్లు బాధితులకు అప్పగించారు, అందరితో సరిపెట్టారు. ఆ తర్వాత చేయాల్సిన అసలు వ్యవహారంపై కాలయాపన మొదలుపెట్టారు. ఎన్నిసార్లు అడిగినా ఒకటే మాట, చేస్తాం చూస్తాం, ఇప్పటికి ఏమీ లేదు, మోసపోయామని తెలుసుకున్న బాధితులు రోడ్డెక్కారు. ఇదంతా ఎల్బీ నగర్లో ఉన్న రియల్ విజన్ హోమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ నిర్వాహకం. ఇక రియల్ ఎస్టేట్ సంస్థకు సంబంధించిన రియల్ విజన్ సంస్థ చేసిన మోసానికి బాధితులు రోడ్డెక్కారు. డబ్బులు తీసుకొని ప్లాట్లు లబ్ధిదారులకు అందించిన యాజమాన్యం రిజిస్ట్రేషన్ ప్రక్రియను మాత్రం గాలికి వదిలేసింది. ఎన్నిసార్లు అడిగినా పట్టించుకోలేదు. దీంతో మోసపోయామని తెలుసుకున్న బాధితులు అలాగే రియల్ ఎస్టేట్ ఏజెంట్లు రియల్ విజన్ ఆఫీసుకు వెళ్లారు. బాధితులు బీఆర్కే న్యూస్ను ఆశ్రయించడంతో ఎల్బీ నగర్ నియోజకవర్గంలోని రియల్ విజన్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్ ఏజెంట్ల ద్వారా ప్లాట్లు అందించి వారికి రిజిస్ట్రేషన్ చేయట్లేదని బాధితుల తరఫున ఏజెంట్లు ఎన్నిసార్లు యాజమాన్యాన్ని కోరినా స్పందించడం లేదని బాధితుల తరఫున ఏజెంట్లు బీఆర్కే న్యూస్ ప్రతినిధి సంప్రదించారు. ఈ సందర్భంలో బాధితురాలు చైర్మన్ దగ్గర మాట్లాడడానికి వెళ్తే కమిషన్లు అంటూ కొన్ని బూతులు తిడుతూ ఏం చేశారు అంటూ మహిళ పట్ల అసభ్యంగా మాట్లాడారని మంజుల అనే ఏజెంట్ కూడా వాపోయిన పరిస్థితి మనకు కనిపిస్తోంది. కస్టమర్లు రమ్మన్నారు. నువ్వు కిందకి రమ్మన్నారు. కస్టమర్లు రమ్మన్నారు. నువ్వు కిందకి రమ్మన్నారు. కస్టమర్లు రమ్మన్నారు. నువ్వు కిందకి రమ్మన్నారు. కస్టమర్లు రమ్మన్నారు. నువ్వు కిందకి యాక్సిస్ మాకు మీడియా అడగండి. ఎందుకు పోలీసు వాళ్ళని పిలవండి. మీడియాకి పర్మిషన్ లేదని ఎవరు అన్నారండి? వితౌట్ పర్మిషన్ అంటే మాకు ఇక్కడ కంప్లైంట్ ఇచ్చిండ్రు, మాకు అన్యాయం జరిగింది రండి అని. మరి మీడియాని అలో చేయరంట సార్. వెళ్తున్నాం సార్. ఓకే. తోయండి సార్, తోయండి. తోస్తున్నా, తోసుకుంటేనే మళ్ళీ ఇది చేస్తున్నారు కదా. ఓకే, రైట్. చేసిందే మోసం, ఆ చేస్తోంది అరాచకం. అయినా సరే ప్రశ్నించడానికి వెళ్ళిన బీఆర్కే న్యూస్ ప్రతినిధులపైన దౌర్జన్యానికి దిగడం మీరు చాలా క్లియర్గా చూస్తున్నారు. అందులో ముఖ్యంగా అసలు మీడియాకు పర్మిషన్ ఎవరిచ్చారు, ఎవరు పర్మిషన్ ఇవ్వాలి? మీరు చేసే మోసాల్ని ప్రజల దృష్టికి తీసుకెళ్ళడానికి ఎవరు పర్మిషన్ ఇవ్వాలి? మీరు చేస్తున్న అరాచకాలని ప్రజల దృష్టికి తీసుకెళ్ళడానికి ఎవరు మాకు పర్మిషన్ ఇవ్వాలి? బీఆర్కే న్యూస్ ప్రతి సందర్భంలోనూ ఇలాంటి అరాచకాలకు కానివ్వండి, అన్యాయాలకు కానీ ఎదురొడ్డి నిలబడడానికి, ఎదురొడ్డి పోరాడడానికి ఆల్వేస్ సిద్ధంగానే ఉంటుంది. అందులో భాగంగానే ఇవాళ మా ప్రతినిధి కూడా అక్కడికి వెళ్ళారు. ఆయన వెళ్ళింది ఆయన పర్సనల్ రీజన్తో కాదు. ఎవరైతే బాధితులు ఉన్నారో మా పక్షాన మీరు పోరాడండి, మాకు న్యాయం జరిపించండి అని కోరినప్పుడు ఖచ్చితంగా మేము వెళ్తాం. అలానే వెళ్ళాం. వెళ్ళిన తర్వాత అక్కడ జరిగిన సిచ్యువేషన్ మీరు చాలా క్లియర్గా చూస్తున్నారు. లోపల ఉన్న వాళ్ళని బయటికి పొమ్మని ఒకరు, బయటకు వచ్చి వాళ్ళని కొట్టడానికి కూడా వెనుకాడకుండా దాడి చేసేందుకు కూడా సిద్ధపడి ముందుకు వెళ్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. అంతేకాకుండా త్రుటిలో మా ప్రతినిధికి లైఫ్ అన్నది కూడా ఇబ్బందికర పరిస్థితి. ఎందుకంటే థర్డ్ ఫ్లోర్లో ఉన్న ఆ బిల్డింగ్లో నుంచి పైనుంచి తోసేందుకు ఆయన ప్రయత్నించిన సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. అంటే ఏం చేయాలనుకున్నారు?
ప్రశ్నించే వాళ్ళను ముట్టించాలన్నదే మీ ప్రయత్నమా? అందులో భాగంగానే వీళ్ళ మీద గొడవకి దిగుతున్నారా అన్నది ఇప్పుడు ప్రతి ఒక్కరూ అడుగుతున్న ప్రశ్న. ఏదైతే మనం మాట్లాడుతున్నామో రియల్ విజన్ హోమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఈ కంపెనీ పెట్టారు. ఈ కంపెనీ పెట్టి వందలాది మంది ఏజెంట్లను అక్కడ రిక్రూట్ చేసుకున్నారు. వాళ్ళ ద్వారా సేల్స్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఆ చేసే క్రమంలో కూడా మరొక పని, ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్లకు కేవలం డబ్బులు మాత్రమే కట్టించుకుంటున్నారు. మొదటిది, డబ్బులు కట్టిన వాళ్ళు, పూర్తిగా డబ్బులు కట్టిన వాళ్ళకి రిజిస్ట్రేషన్లు చేయకుండా, ఎవరైతే వద్దని మధ్యలో వెళ్ళిపోయారో వాళ్ళకి రిఫండ్లు చేయకుండా ప్రతి ఒక్కరిని బెదిరిస్తూ, భయపెడుతూ, ఇబ్బందులకు గురి చేస్తూ తీసుకెళ్తున్న పరిస్థితి మనకు అనిపిస్తోంది. దానికి తగ్గట్టుగా మీరు చూస్తే మీడియా ప్రతినిధి మీదనే ఈ స్థాయిలో గొడవకి వెళ్తున్నారంటే సామాన్యుల పరిస్థితి ఏంటనేది మీరు ఒకసారి ప్రశ్నించుకోవచ్చు. దానికి సంబంధించి మీకు ఆన్సర్ కూడా ఇప్పటికే దొరుకుతుంది.